వెల్కమ్ టు గాయత్రి సూర్యలక్స్. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? సో బాసరా వెళ్ళామని చెప్పాను కదా. సో మా పాప అక్షరాభ్యాసం కోసం ఇదైతే ట్రైన్లోనే మొత్తం. సో మేమైతే సూలూరుపేట నుంచి హైదరాబాద్ నుంచి బాసరాకి అయితే వెళ్ళాము. సో డైరెక్ట్ ట్రైన్ అయితే మాకు ఉండదు. సో మా వాళ్ళైతే వచ్చింది వైజాగ్ నుంచి డైరెక్ట్గా వచ్చారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అకామిడేషన్ అంతా మీకు చూపిస్తాను ఏంటనేది. సో మేమైతే కమ్మ సేవా సంఘం అని చెప్పి అక్కడ మేము చూస్ చేసుకున్నాం. సో చాలా బాగుంది. సో అక్కడే లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడైతే ఫుడ్ మొత్తం అంతా ప్రొవైడ్ వాళ్ళే చేశారు. సో మేము చేసిన మిస్టేక్ కూడా ఏంటంటే, సో అక్షరాభ్యాసం రోజు వెళ్ళినప్పుడు చాలా అసలు ముందే అన్నీ బుక్ చేసుకోవాలి. అప్పటికప్పుడు వెళ్ళాలంటే కొంచెం కష్టం. సో ఇక్కడ కమ్మ సేవా సంఘం అనేది అయితే ప్రతి ఒక్కరికి ఇస్తారు రూమ్స్ అనేవి. సో క్యాస్ట్ పరంగా కాదు, సో ఎవరికైనా అవైలబిలిటీలో ఉంది. సో క్లీన్నెస్ విషయంలో చాలా బాగుంది, మెయింటెనెన్స్ అన్నీని. సో ఎవరికైనా కావాలి అంటే మీకు డిస్క్రిప్షన్లో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. సో రూమ్ అనేది ఫోన్ నెంబర్ ద్వారా బుక్ చేసుకోండి మేమన్నా డైరెక్ట్గానా. సో దాని తర్వాత మేమైతే ఆ రోజు మేము అక్షరాభ్యాసం రోజు వసంత పంచమి రోజు వెళ్ళిన రోజు అయితే అసలు చాలా రష్గా టెంపుల్లో అసలు వెళ్ళడానికి కూడా లేదు. సో ఇంకంత ముందైతే గంగా స్నానానికి వెళ్దామని చెప్పి ఫస్ట్ అయితే అందరం గంగా స్నానానికి వెళ్ళిపోయాము. వెళ్ళి అక్కడ గంగాదేవి స్నానం చేసి టెంపుల్కి అయితే వెళ్దామని చూసేసరికి చాలా రష్గా ఉంది. సో అంత రష్లో కూడా మేము ఈవినింగ్ 7 o'clock అలాగా బాగానే దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. సో దర్శనం చేసే దగ్గర అయితే స్నానం డ్రెస్లే మార్చుకోవడానికి అక్కడ ఉంటుంది. సో మేమైతే అక్కడే మొత్తం చేంజింగ్కి మొత్తం అక్కడే. సో స్నానాలు చేసి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము ఈవినింగ్ కదా. సో మేము వసంత పంచమి రోజు వెళ్ళిన పాపకి కొంతమంది అయితే ఆ రోజు అమ్మవారి రోజు చూపించుకున్న రోజు అయితే ఇంక మనం ఏమీ చూడవసరం లేదు అని అంటారు. సో మా పాపకి ఎందుకైనా మంచిదని చెప్పి మొత్తం అసలు తన నక్షత్రం బట్టి మేమైతే చూపించాం. సో అక్షరాభ్యాసం నెక్స్ట్ డే వచ్చింది. సో వసంత పంచమి నెక్స్ట్ డే వచ్చింది అనమాట. సో ఆ రోజు నిజంగా వెళ్ళుంటే లోపలైతే చేయరు. ఆ రోజు అక్షరాభ్యాసం మొత్తం బయటే చేస్తారు. సో నెక్స్ట్ డే అవ్వడం వల్ల మనకి లోపల చేస్తారు. సో 750 రూపీస్ నుంచి మనకి అలా ఉంటుంది. లాస్ట్ 1500 అమ్మవారి దగ్గర లోపల చేయడానికి అయితే. సో గంగా స్నానం దగ్గర అమ్మవారి దగ్గర మొత్తం ఇక్కడ ఇదైతే ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. అక్కడైతే ఈ గుర్రాలు కనిపిస్తే మాత్రం ఎక్కడైనా వదలను, నేను ఎక్కేస్తాను శుభ్రంగా. సో అదేంటి ఎంత ఇంట్రెస్ట్ నాకు ఇవన్నీ ఎక్కాలంటే. సో మా మామయ్య పాపను కూడా ఎక్కించేసుకున్నాను నేనైతే ఆద్య అని. సో అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగా చేశారు బాసరాలోని. అసలు మొత్తం అలా క్రౌడ్కి తగ్గట్టు మొత్తం ప్రసాదాలు కానీ A to Z అంతా బాగా చేశారు. సో ఇది మార్నింగ్ టైం నెక్స్ట్ డే అనమాట. సో మేము ఈవినింగ్ నైట్ వ్యూ కూడా చూపిస్తాను ఎంత బాగా డెకరేషన్ చేశారు అన్నది బాసరా రోజు. సో చాలా బాగా డెకరేషన్ చేశారు. సో ఇది మార్నింగ్ అనమాట. మేము నెక్స్ట్ డే అని చెప్పాం కదా, ఆ రోజు అనమాట. చాలా మనమైతే ఎంట్రన్స్ నుంచి ఇటువైపు ఇంకొక వైపు కూడా ఉంది. సో మనకి ఆఫ్టర్నూన్ కూడా మనకి భోజనాలు కూడా ఉంటాయి అక్కడే. సో ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళాలి బాసరాకి అయితే. సో మా పాపకి కాళ్ళకి పసుపు రాయిస్తామంటే చాలా బాగా రాయించుకుంది. సో అక్కడ పసుపు కూడా రాస్తారు మనకి 10 రూపీస్ ఇస్తే, అది మన ఇష్టం, వాళ్ళైతే డిమాండ్ చేయరు. సో పసుపు రాస్తే మంచిదని చెప్పి పసుపు రాయించుకున్నాము. సో నెక్స్ట్ డే అని చెప్పాను కదా. సో బాసరా రోజు కాకుండా ఆ నెక్స్ట్ డే అనమాట ఇదంతాను. సో కొంచెం మొత్తం ఖాళీ అయిపోయింది. సో అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ మార్నింగ్ టైంలో అయితే ఇక్కడ మనకి అమ్మవారి దగ్గర అక్షరాభ్యాసం చేస్తారు. సో దీనికి టికెట్ 1500. సో లోపలికైతే ఫోన్స్ అయితే అలౌ చేయరు. సో బయటకు వచ్చిన తర్వాత అయితే అమ్మవారి చీరలు అనమాట, పెట్టిన చీరలు మనకు అక్కడ అమ్ముతారనమాట. మనకు కావాలంటే మనం కొనుక్కోవచ్చు అమౌంట్ ఇచ్చి. మొత్తం ఇదంతా లోపల వ్యూ అనమాట. సో మేము బాసరా రోజు అయితే ఎలా చేసుకున్నాం ఏంటి అన్నది చూపిస్తాను చూడండి. సో ఫోటో అయితే తీయనివ్వాలి. సో వాళ్ళని అడిగి కొంచెం అయితే ఒక తీసించుకున్నాము. సో పైనుంచి నెక్స్ట్ డే అక్షరాభ్యాసం నెక్స్ట్ డే వసంత పంచమి నెక్స్ట్ డే అనమాట ఇదంతా. సో చాలా బాగా జరిగింది మా పాప అక్షరాభ్యాసం అయితే.
ఎంత బాగా జరిగిందంటే చెప్పవసరం లేదు. సో అలాగా బాసరాలో చేయిద్దాము అన్నందుకు అంత బాగా జరిగింది. అదే వసంత పంచమి రోజు నేను చేయించుకుంటే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయ్యేదని, ఎందుకంటే అమ్మవారి దగ్గర లోపల చేయించలేకపోయానే అని చెప్పి. సో అలా కాకుండా నెక్స్ట్ డే వచ్చి మాకు పాప నక్షత్రం బట్టి నెక్స్ట్ డే వచ్చింది. చాలా హ్యాపీగా చాలా బాగా జరిగింది. సో ఈ లోపల ఇక్కడ మనకు అన్నీ ఉంటాయి అన్నమాట, విగ్రహాలు ఇవన్నీ చూసి. సో ఇదైతే వేద మహర్షి గృహ అనమాట. సో వ్యాస గృహ. సో లోపల ఎలా ఉంటుంది చూసేద్దాం పదండి. సో ఇదే వేద మహర్షి గృహ అనమాట. లోపల చూడండి మొత్తం ఎలా ఉందో. సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహా. సో ఇప్పుడు చూపించే ప్లేస్ అయితే, సో మనకి పైన ఒక అమ్మవారు కనిపిస్తారు, కింద నుంచి పైన ఒక అమ్మవారు కనిపిస్తారు కదా. సో ఆ అమ్మవారి గుడికి దగ్గరికి అయితే మా వారు వెళ్దామని చాలా ప్రయత్నించారు. సో ఎలా వెళ్ళారు ఏంటి అనేది అయితే ఈ రీల్లో చూసేయండి. సో ఆ పైన ఎలా ఉంటుంది, చాలా మంది వెళ్దాం అనుకుంటారు కదా, ఎంత కష్టంగా వెళ్ళాలో మీకు ఇక్కడ తెలుస్తుంది. మా ఆయన వీడియోలో చూపిస్తారు. సో మా నాని ఇద్దరు అయితే బాగా వెళ్ళారు. మా ఆయన చాలా కష్టపడిపోయారు. ఫస్ట్ మా మరిది నాని అయితే ఫస్ట్ పైకి ఎక్కేసి ఫోన్ పట్టుకున్నారు. ఈయన పాపం చాలా కష్టపడుతున్నారు ఎక్కడానికి. సో చాలా మంది వెళ్దామని అనుకుంటారు. ఇవన్నీ చూసి మొత్తానికి అయితే ఎక్కడానికి అయితే సాహసించండి. సో ఫైనల్గా మీకు ఎలా ఉంటుంది అమ్మవారు అక్కడ చూపిస్తాను చూడండి. या श्वेतपद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिर्देवैः सदा वन्दिता. ఫైనల్ అయితే అమ్మవారి దగ్గర రీచ్ అయిపోయారు. చూసారా పైనుంచి వ్యూ మొత్తం ఇదంతా బాసరా దగ్గర. సో ఇప్పుడు అమ్మవారిని అయితే చూసేద్దాం చూడండి. సో కింద నుంచి మీకు కనిపిస్తుంది కదా అమ్మవారు, అదిగోండి. సో కెమెరా వల్ల సరిగ్గా చూపించడానికి అవ్వట్లేదు. సో మొత్తానికి అయితే అమ్మవారు అక్కడ ఉంటారు. సో ఫైనల్గా మా జర్నీ అయితే చాలా బాగా అయింది బాసరాలో. అది సో రైల్వే స్టేషన్ అనమాట, రిటర్న్ జర్నీ. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము మేమైతే, ఇంకా చెప్పవసరం లేదు. మా వాళ్ళు అయితే ఆ రోజే అక్షరాభ్యాసం అయిపోయిన ఈవినింగ్ వెళ్ళిపోయారు. మాకు డైరెక్ట్ ట్రైన్స్. వీడియోలో మీకు గంగా హారతి అనేది మొత్తం చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్